నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ప్యూబర్టీ అంటే అమ్మాయిలలో, ముఖ్యంగా ఆడవాళ్ళు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి పీరియడ్స్ డిలే అవ్వాలంటే ఎలాంటి ఆసనాలు చేయాలో ముందు కూడా తెలుసుకున్నామండి. ఇవాళ కూడా దాని గురించే చెప్తున్నానండి. ఆయుర్వేద ప్రకారం మనం చూసుకున్నట్టయితే మన శరీరంలో పిత్త దోషం ఇన్బ్యాలెన్స్ అయితే మనకి రీప్రొడక్టివ్ టిష్యూస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆడవాళ్ళకి తొందరగా పీరియడ్స్ అన్నవి వస్తాయండి. కాబట్టి ఈ పిత్త దోషాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ మన డైజెషన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది తెలుసుకోవటం చాలా అవసరం అండి. కాబట్టి ఇవాళ దాని గురించి తెలుసుకుంటూ ఆసన సాధన అయితే చేద్దాము. కాబట్టి ముందుగా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాం. నేను స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని ఇలా స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, బెండ్ అవుతూ కుడి చేతితో ఎడమ కాలని హోల్డ్ చేసి ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి శ్వాసని వదులుతూ ట్విస్ట్. మెల్లగా సెంటర్కి వచ్చేసి చూడండి, ఇక్కడే శ్వాసని వదులుతూ మనము చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి చేతిని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ఎడమ వైపున బెండ్. మెల్లగా పైకి రాండి. దాని తర్వాత రెండు చేతులని చూడండి మన నడుము పైన ప్లేస్ చేయండి. నా 4 వేళ్ళు ముందుకి ఫేస్ చేస్తుంది, అలాగే బొట్టన వేలు మాత్రం వెనకాల ఫేస్ చేసేలాగా ప్లేస్ చేశాను. ఇప్పుడు రెండు చేతులని వెనకాల ఫేస్ చేసేలాగా పెడుతూ శ్వాసని తీసుకుంటూ మీ సీటుని ముందుకి పుష్ చేస్తూ వెనకాల వైపున ఆర్చవండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకెత్తండి. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ హాఫ్ వేలో బెండ్ అవుతూ ముందుకి చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చి శ్వాసని వదులుతూ బెండ్. మెల్లగా హ్యాండ్స్ని పైకి రేస్ చేస్తూ చేతులని మెల్లమెల్లగా డౌన్ చేసి కాళ్ళని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ చూడండి, నేను ఒక వైపున తిరుగుతున్నాను. మెల్లగా శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళ పైకి వచ్చేయండి. శ్వాసని వదులుతూ డౌన్. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ మనము నెక్ మూమెంట్ అయితే చేద్దామండి. ముందుగా శ్వాసని తీసుకుంటూ నెక్ని స్ట్రైట్గా పెట్టండి. శ్వాసని వదులుతూ చిన్ని డౌన్ చేస్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చిన్ని కుడి వైపున తీసుకెళ్ళండి. శ్వాసని వదులుతూ డౌన్ చేస్తూ మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున తీసుకెళ్ళండి.
మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి నెక్ మూమెంట్ని పైన వైపు నుంచి చూద్దాం. చూడండి, మొత్తం కంప్లీట్ రొటేషన్ చేయకుండా ఇలా హాఫ్ సర్కిల్స్ని అయితే మనం చేస్తున్నాము. సెంటర్కి వచ్చి రిలాక్స్ అవ్వండి. నెక్లో చాలా వరకు స్ట్రెస్ ఉన్న మనకి ఇక్కడ అక్యుములేట్ అవుతుందండి. అలాగే లింఫ్ నోడ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇక్కడ మనం ట్యాపింగ్ చేసిన నెక్ మూమెంట్ చేసిన బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా మన హెడ్ రీజియన్కి వెళ్తుంది కాబట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని యాడ్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటిగా మనం చేయబోయే ఆసన పేరు బద్ధ కోణాసన. ఈ ఆసన ఒక సిట్టింగ్ ఆసన కాబట్టి నేను కూర్చునే పొజిషన్కి వెళ్తున్నానండి. మీరు కూర్చోటానికి ట్రై చేయండి. బద్ధ కోణాసన ఎలా చేయాలో చూసిద్దామండి. ముందుగా నేను సుఖాసనాలో కూర్చున్నాను. లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత అరికాళ్ళని జోడిస్తూ మనము ఎంతైతే అంత దగ్గరికి పెట్టడానికి ట్రై చేయండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, మోకాలని కింద వైపున పుష్ చేయండి. దీన్ని బద్ధ కోణాసన అంటారు. ఇక్కడ చిన్న వేరియేషన్ని చేద్దాము. చేతులని మనము ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ముందుకి బెండ్ అవ్వండి, మళ్ళీ వెనక్కి. గుర్తుపెట్టుకోండి, మోకాలు ఇలా పైకి లిఫ్ట్ కాకుండా కింద వైపునే పుష్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుందండి. కాబట్టి మనకు అక్కడున్న స్ట్రెస్ని, ఎమోషన్స్ని రిలీజ్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి PCOS ఇష్యూస్ ఉన్న, ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి బెనిఫిట్గానే ఉంటుంది. అలాగే చిన్న పిల్లలకి ప్యూబర్టీ తొందరగా రాకుండా మనకి సైకిల్ని డిలే చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి మేము కలిసి ఈ ప్రాక్టీస్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇదండి బద్ధ కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన కూడా ఒక హిప్ ఓపెనింగ్ ఆసన అండి. చూద్దాము. లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ మనము కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేస్తున్నాము. వన్స్ ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని పైకి లిఫ్ట్ చేయండి. మీరు కాన్షియస్గా మీ వెన్నెముకని ఇలా కాకుండా అలాగే సీట్ని రిలాక్స్ చేయకుండా కొంచెంగా ముందుకి రండి. వచ్చిన తర్వాత శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. అలాగే మీ బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తూ చిన్ని కింద ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన వల్ల హిప్ అన్నది బాగా ఓపెన్ అవుతుంది. కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంలో మంచి స్ట్రెచ్ ఉంటుంది. లోవర్ బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, అబ్డామినల్ మజిల్స్ దగ్గర మనకి ఒత్తిడి పడి మనకి ఇక్కడున్న ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేయడానికి, మైండ్ని కామ్ డౌన్ చేయడానికి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కాబట్టి కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా పైకి లిఫ్ట్ అయ్యి హ్యాండ్స్ని, ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా దీన్ని మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము పెద్ద దోషం ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల మనకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకున్నామండి. పెద్ద దోషం అంటే హీట్ ఎనర్జీ అని. హీట్ని ఎలా కూల్ డౌన్ చేయాలి అన్నది చాలా అవసరం అండి. కాబట్టి మనం కొన్ని చిట్కాలు తెలుసుకుందామండి. తర్వాత బాడీ హీట్ని ఎలా తగ్గించుకోవాలో టిప్స్ని నేనైతే చెప్తానండి. కాకపోతే సాధనాన్ని కంటిన్యూ చేద్దాము. మనం తర్వాత చేయబోయే ఆసన పేరు వాయు నిష్కాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఈ ఆసన చేయడానికి స్టాండింగ్ పొజిషన్కి వచ్చేయాలి కాబట్టి నేను లెగ్స్ని క్రాస్ చేస్తూ ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చున్నాను. మీరు ట్రై చేయండి. ముందుగా శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ లో బ్యాక్ నుంచి బెండ్ అవ్వండి. అయిన తర్వాత బొటన వేలని హోల్డ్ చేయండి. మనము బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. మెల్లగా ఈ పొజిషన్కి వచ్చేయండి. చూడండి, మోచేతులని సైడ్కి పుష్ చేస్తూ ఛాతీలని మన తొడల దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ మోకాళ్ళని ఇలా బెండ్ చేయండి. శ్వాసని వదులుతూ మోకాళ్ళని స్ట్రైట్. మెల్లగా హ్యాండ్స్ని రిలీజ్ చేస్తూ పైకి లిఫ్ట్ అవ్వచ్చు. చూశారు కదండి, వాయు నిష్కాసన ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మనకి ఎయిర్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్నా కూడా మనకి పిసిఓడి ఇలాంటి ఇష్యూస్ ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తాయండి. కాబట్టి ఈ ఎయిర్ ఎలిమెంట్ వాత దోషాన్ని కూడా తగ్గించడానికి, ఈ దోషాలు అంటే ఏం లేదండి, నేను పిత్త దోషం అన్నాను, వాత దోషం అన్నాను. ప్రతి ఒక్కరి శరీరంలో ఈ దోషాలు అయితే ఉంటాయి. వాత, పిత్త, కఫ. ఈ దోషాలు ఇంబ్యాలెన్స్ అయితేనే మనకి డిసీజెస్ అన్నవి వస్తాయి. వీటిని బ్యాలెన్స్గా ఉంచడానికి మన లైఫ్ స్టైల్లో చేసే ప్రతి ఒక్కటి చాలా మ్యాటర్ చేస్తుందండి. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకుంటూ, అలాగే ఆసన సాధనాలు, మంచి డైట్, స్లీప్, అలాగే స్ట్రెస్ని, ఫిజికల్ యాక్టివిటీని అన్నీ కంబైన్ చేస్తేనే మనకి దోషాలు అన్నవి బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి మీది ఏ దోషం, ఇప్పుడు వాత దోషమా, పిత్త దోషమా, ఇవన్నీ తెలుసుకొని ఏం చేయలేమండి. మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ అనిపిస్తే లైఫ్ స్టైల్లో చేంజెస్ చేయండి. చూశారు కదండి, వాయు నిష్కాసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి వాయు నిష్కాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ధనురాసన. ఈ ఆసన చేయడానికి ముందుగా మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూసేయండి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేయండి. మనము కుడి కాళ్ళని కుడి చేతితో, ఎడమ కాళ్ళని ఎడమ చేతితో హోల్డ్ చేస్తున్నాము. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ రెండు కాళ్ళని అలాగే పై భాగాన్ని పైకెత్తుతూ మీ పొట్ట పైన బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్.
చూసారు కదండి, ధనురాసన ఎలా చేయాలో చూపించాను. సైకిల్లో ఉంటే అవాయిడ్ చేయండి. అబ్డామినల్ హెరీనియా ఉన్న, స్టమక్ హెరీనియా ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే అవాయిడ్ చేయడం చాలా అవసరం. కాబట్టి వీళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయొచ్చు. కలిసి ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ధనురాసన. ముఖ్యంగా ఈ ఆసన చేసేటప్పుడు మన బాడీ వెయిట్ అంతా మన స్టమక్ పైన పెడుతున్నామండి. కాబట్టి డైజెషన్ని ఇంప్రూవ్ చేయడానికి, అలాగే బ్యాక్ మజిల్స్ని స్ట్రెంథెన్ చేయడానికి, ఛాతీని బాగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అనాహత చక్రాన్ని ఓపెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఈ ఆసన. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు సూక్త వీరాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా వీరాసనాలో కూర్చోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నానండి. ముందుగా 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. మంచి పొజిషన్లో కూర్చున్న తర్వాత చూడండి, లెగ్స్ని సెపరేట్గా పెట్టండి. మీ 2 లెగ్స్ని ఇలా బయట వైపున ప్లేస్ చేయండి. మన కాళ్ళపైన కూర్చోవట్లేదండి. మెల్లగా ఒక మోచేతిని కింద డ్రాప్ చేస్తూ ఆ తర్వాత ఇంకో మోచేతిని డ్రాప్ చేసి కంప్లీట్గా శరీరాన్ని కింద రిలాక్స్ చేయండి. అలాగే 2 చేతులని ఇలా పైకి స్ట్రెచ్ చేస్తూ ఈ పోస్చర్లో హోల్డ్ చేయండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మళ్ళీ కాళ్ళని హోల్డ్ చేస్తూ చూడండి, ముందుగా ఒక వైపున టర్న్ అవ్వండి. అవుతూ కంప్లీట్గా బాడీని లిఫ్ట్ చేసి ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. కాళ్ళని ఇలా ట్యాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. ఆ తర్వాత సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇదండి సూక్త వీరాసన. ఈ ఆసన చేయటం వల్ల మన లెగ్స్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి. మనము కంప్లీట్గా బాడీని రిలాక్స్ చేసేటప్పుడు ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బెనిఫిట్గా ఉంటుందండి. అలాగే రిలాక్సింగ్ ఆసన కూడా అండి ఇది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇవండి మన ఆసనాలు. మనం ముఖ్యంగా ఆడవాళ్ళలో మెన్స్చురేషన్ని ఎలా డిలే చేయొచ్చో ఇలాంటి ఆసనాలను అయితే చేశాము. కాబట్టి తప్పకుండా మీ పిల్లలతో ఇది చేయించండి ప్రతిరోజు. అలాగే మీరు కూడా చేయండి. చెప్పినట్టు సపరేట్గా ఆసనాలు అయితే ఉండవండి. చేసే ఆసనాల్లోనే కాకపోతే ఎక్కువ బెనిఫిట్స్ ఏవి ఇస్తాయో చూపించాను. కాబట్టి తప్పకుండా వీటిని ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మన పిత్త దోషాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ పిత్త దోషాన్ని బ్యాలెన్స్ చేయొచ్చో తెలుసుకుందామండి. పాలు అలాగే సోక్డ్ ఆల్మండ్స్, మనము బాదంని అలా మనం నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకోవటం వల్ల, పాలు తీసుకోవటం వల్ల, ఎక్కువగా ప్రొమగనేట్ తీసుకోవటం వల్ల, బార్లీ జ్యూస్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. అలాగే అవాయిడ్ చేసే పదార్థాలు, జంక్ ఫుడ్స్ని, చాక్లెట్స్ని, అలాగే స్టిమ్యులేషన్ ఇచ్చే ఏ ఫుడ్ అయినా మనం తీసుకోవద్దండి. కాబట్టి ఏవి తీసుకోవాలో ఏవి తీసుకోవద్దో చెప్పాను. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకోండి. అలాగే చూపించిన ఆసనాలని చేయండి. ఇచ్చిన సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.